హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నుంచి అయితే సోషల్ మీడియాలో తెగ వార్తలు అయితే వస్తున్నాయి. మన లావణ్య రాజ్ తరుణ్ మాజీ లవర్ అనేసి లావణ్య తాగి డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తిని గుద్దడం లాంటిది కూడా అన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అండ్ లావణ్య ఇన్సిడెంట్ చేస్తే రాజ్ తరుణ్ పేరు ఎందుకు లాగుతున్నారు అనేసి కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా దీని మీద చర్చిద్దాం. మనతో శేఖర్ భాష గారు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. అన్న చెప్పండి అన్న, మీ రాజ్ తరుణ్ మీ ఫేవరెట్ హీరో అని చెప్పుకోవచ్చు, మీ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో లావణ్య గారు ఇన్సిడెంట్ చేస్తే రాజ్ తరుణ్ గారు పేరు లాగుతున్నారు, ఏంటి అసలు? అంటే వ్యూస్ రావాలంటే ఇంకా రాజ్ తరుణ్ పేరు వాడాలి. ఆ, ప్రతి మనిషికి ఒక పేరు, వాళ్ళు చేసే వృత్తి, ఒక పెహచాన్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక పేరు ఉంది, నీకు ఒక ప్రొఫెషన్ ఉంది. ఇది కదా మన బయట ఎక్కడైనా చెప్పుకునేది. రాజ్ తరుణ్ మాజీ లవరు, రాజ్ తరుణ్ మాజీ లవర్ ఏంటి? ఆవిడకంటూ ఒక పేరు ఉంది, అది గుర్తించండి. ఆవిడకంటూ ఒక ప్రొఫెషన్ ఉంది, అది గుర్తించండి. ఆవిడ పేరేంటి? మన్నేపల్లి లావణ్య. ఆవిడ ఇంతకుముందు ఏం చేసిందంటే 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఒకటి పెద్ద డ్రగ్ అబ్యూజర్ కేసు ఉంది, ఒకటి డ్రగ్ పెడలింగ్ కేసు ఉంది. దీంతో పాటు దాదాపు 10 కేసుల దాకా ఉన్నాయి రకరకాల పోలీస్ స్టేషన్స్లో. దొమ్మిలు, లేకపోతే ఇళ్ల మీదకి దాడులు, ఇటువంటివన్నీ కూడాను ఆవిడ మీద. అందులో ఒకానొక బాధితుడిని నేను కూడా ఉండే. ఇలాగే ఇంటర్వ్యూ చేసి వస్తుంటే నా మీద దాడి చేయడం, తర్వాత నన్ను చంపడానికి రకరకాల కుట్రలు పడడం, ఇవన్నీ కూడా చూసాను. ఎన్ని కేసులు ఉన్నా సరే అవన్నీ కూడా ఏదో కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టే ఉంది తప్ప అసలు దేని మీద కూడా ఒక ఇంచు. అంటే ఒకసారి అరెస్ట్ చేశారు, 45 రోజులు చెంచులు కూడా జైల్లో పంపించారు, బయటకు వచ్చింది ఇంకా అదే పని మళ్ళీ. అంటే కనీసం ఇప్పటిదాకా ఆ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అయిన దాఖలాలు కూడా లేవు. సరే, ఓ సంవత్సరం అయిందో లేకపోతే మీ నాళ్ళేందో మాట్లాడుకొని నాకు గుర్తులేదు. బట్ ఇవాళ మద్యం మత్తులో ఎవరినో గుద్దేసింది అని చెప్తున్నారు. అది మద్యం మత్త లేకపోతే మాదక ద్రవ్యాల మత్త? ఇది అసలు పోలీసులు ఫస్ట్ జనరల్గా ఏదో ఊదమ్మా అని చెప్పి మద్యం పాజిటివ్ వచ్చింది కదా. అరే మీరు ఒకసారి ఆవిడ ప్రొఫైల్ చూస్తే మీరు అదే అంటున్నారు, రాజ్ తరుణ్ మాజీ లవర్ కాదు, మన్నేపల్లి లావణ్య హూ ఈస్ చెంచల్గూడ జైల్లో 45 రోజులు డ్రగ్స్ కేసులో ఉండొచ్చిన మహిళ. ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారా లేదా? అది మద్యం మత్తులో జరిగిందా లేకపోతే డ్రగ్స్ మత్తులో జరిగిందా? ఇది పోలీసులు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతా అన్నారు. అసలు ఆవిడ కాలి గోరు కూడా టచ్ చేయలేకపోయారు ఎవరు కూడా. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్తోనే మనం చూసాం కదా. ఆల్రెడీ మీరు చూస్తుంటారు బోర్డు న్యూస్ ఛానల్స్లో, ఒక పోలీస్ ఆఫీసర్తో ఏదో సంబంధం పెట్టుకొని ఆఖరికి ఆయనే ట్రాన్స్ఫర్ అయిపోయే పరిస్థితి అక్కడి నుంచి. సో ఏదో పాపం గడుపుకుంటుంది ఇలా. కానీ నిజానికి ఒక చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, అక్కడ మీరు డ్రగ్స్ టెస్ట్ కూడా ఆవిడకి చేయాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. అదే నార్సింగ్ పిఎస్లో కొన్ని కేసులు, బోకిలా పిఎస్లో ఒక కేసు, ఇలా ములుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయో ఎవ్వడికి తెలియదు, అంతే. సో చాలా సింపతి గేమ్ కూడా ప్లే చేస్తుంది అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందేమో అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. అయ్యో పాపం వదిలేయచ్చు కదా అని విలేజ్ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు? విలేజ్ వాడు కాదు, అదే అంటున్నారు. ఆ విలేజ్లో ఉండేవాళ్ళు మీద అరవడం, వాళ్ళు తిరిగి గట్టిగా వస్తే ఆడపిల్ల అంటే నేను ఆడపిల్లని చెప్పి ఆడపిల్ల కార్డు వాడుకొని ఎన్ని అఘాయిత్యాలైనా చేస్తాం మనం. ఆయన విలేజ్ ఆయన మీద వేరే అవుతుంది. ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల నువ్వు గుద్దేస్తావా? మందు కొట్టడాలు, డ్రగ్స్ చేసుకోవడాలు, ఇవన్నీ అన్నిటికీ మగాళ్ళతో సమానం. మళ్ళీ తిట్టడానికి వస్తే మాత్రం ఆడపిల్ల. మద్యం ఎందుకు కొడుతున్నావు అంటే ఆడపిల్లలు మద్యం కొట్టకూడదా? మగాళ్ళతో సమానం. తర్వాత డ్రగ్స్లు ఇవన్నీ కూడా అన్నింటిలోనూ సమానం. కానీ తిట్టడానికి వస్తే మాత్రం ఆడపిల్ల అనే విషయం గుర్తుకొస్తుంది. సో ఈ విక్టిమ్ కార్డు, ఆడపిల్ల కార్డు వాడుకుంటూ అలా పోలీసులతో కూడా నిన్న పెద్ద వాగ్వాదం ఏదో జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి రిపోర్ట్స్. ఇంకా నాకు ఇప్పుడు అదే కోణంలో అదే డ్రైవింగ్ లో ఒక వ్యక్తి కూడా ఉండడం జరిగింది అనేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆ కార్ లో మరో వ్యక్తి ఉన్నాడంట, అబ్బాయి. ఎవరై ఉండొచ్చు, ఏంటి? ఇంకా నాకు తెలియదు, ఏదో ఫోటో పంపించారు, సరిగా ఎంక్వైరీ చేయాలి. ఇంకా నిన్న రాత్రే కదా వచ్చింది, తెలుస్తుంది. బట్ ఇప్పుడు కాదు, మీరు గమనిస్తే ఈ 6 నెలల్లో సరే ఎవడు పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఏదో కేసు అయింది కాబట్టి పట్టించుకుంటున్నారు. కానీ రీసెంట్గా బెంగళూరు నుంచి ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, మెసేజ్లు పెట్టాడు. అన్న నా పరిస్థితి దారుణంగా ఉంది. ఆవిడతో ఏదో రకంగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మరి ఎంతవరకు వెళ్ళిందో తెలియదు. ఆ అబ్బాయి కారు లాక్కొచ్చేసిందంట. ఆ కారు, ఆ అబ్బాయి ల్యాప్టాప్, ఆ అబ్బాయి దగ్గర ఒక 5 లక్షలు బెంగళూరు నుంచి గుంజుకొని వచ్చేసిందని చెప్పి ఆ అబ్బాయి నాకు మెసేజ్లు, ఫోటోలు అన్నీ పెడుతున్నాడు.
నువ్వే రక్షించాలండి, నేనేం చేస్తాను రే, ప్రపంచం అంతా తెలిసింది నీకు కనబడలేదా ఇన్నాళ్ళు, ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళలాగా వచ్చి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నాడా శేఖర్ భాష నీకు? లేకపోతే ఇన్ని న్యూస్ ఆర్టికల్స్ ఇన్ని వచ్చినప్పుడు తెలియలేదా? తెలుసు, డ్రగ్ పెడ్లింగ్ కేసులు ఉన్నాయని తెలుసు, ఇన్ని రకాల కేసులు ఉన్నాయని తెలుసు. అయినా కూడా మీరు ఆవిడతో జోలికి వెళ్ళి ఆవిడ నా కారు బీక్కుంది, నా డబ్బులు బీక్కుంది, నా ల్యాప్టాప్ బీక్కుంది, నా ఫోన్ బీక్కుంది, అన్ని ధ్వంసం చేసింది, ఇలాంటివన్నీ చెప్తే ఏం చెప్పాలి వాళ్ళకి? అరే అడే పోకు, దాంట్లో పడతావు, దెబ్బలు తగులుతాయి, అదేదో ఉంది అని చెప్తాం, ఏదైనా అక్కడ గుంట ఏదో ఉందని చెప్తాం. అయినా సరే నువ్వు వెళ్ళి పడి చేస్తానంటే ఎవడు చేస్తాడు? అదొకటి. రీసెంట్గా పాపం అబ్బాయి ఫోన్ చేసి లబ్బోదీపం అన్నాడు. సరే తర్వాత సరే ఏదో ఒకటి చేద్దాం, ఏంటి డీటెయిల్స్ పెట్టానని, తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, మళ్ళీ అడిగాయబ్బు. తర్వాత అంతకుముందు ఇంకోటి ఏదో వచ్చింది ఇట్లాగే, ఇదే సంగారెడ్డి లిమిట్స్లో మైనర్ పిల్లల్ని ఏదో అసాల్ట్ చేసిందని చెప్పి వాడి మీద కంప్లైంట్ లాడ్జ్ అయింది. ఇమ్మీడియట్గా పోలీసులు ఎంక్వైరీ చేయడము చాలా హడావిడి నడిచింది. నా దగ్గర ఆ రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే వినిపిస్తాను నేను. సో అక్కడే ఎక్కడో సంగారెడ్డి లిమిట్స్లో ఏదో ఒక గెస్ట్ హౌస్ తీసుకుందని, ఆ గెస్ట్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు ఏవో జరుగుతున్నాయని, అందులో మైనర్స్ని కూడా ఇన్వాల్వ్ అయినారని, వాళ్ళని రక్షించండి అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేస్తే పోలీసులు అక్కడికి వెళ్ళి చేశారని చెప్పి అదేమైందో తెలియదు. సో ఇవన్నీ కవర్ చేయట్లా బేసికల్ మీడియా, ఎందుకు క్రాప్ అనే వదిలేస్తున్నట్టున్నారేమో. బట్ స్టిల్ ఇవి ప్రస్తుతం జరుగుతున్నది. ఆ కొండాపూరు, సంగారెడ్డి అది కేంద్రంగా జరుగుతున్న కార్యకలాపాలు ప్రస్తుతం ఇవి చూస్తున్నాం. సో ప్రజెంట్ ఏంటంటే లావణ్య గారిది, రాజ్ తరుణ్ గారిది, మీది ఆ గొడవ తెలిసింది, చాలా గట్టి అయితే జరిగింది. సో రీసెంట్గా లావణ్య గారు కొన్ని వాయిస్లు రిలీజ్ చేయడం జరిగింది. సారీ రాజ్ తరుణ్, నేను చేసింది తప్పే అనేసి కూడా ఎమోషనల్గా ఒక వాయిస్లో వదలడం జరిగింది. అదంతా ఏంటంటారు మరి? అదంతా ఆవిడని అడగాలి మీరు, ఎందుకు రిలీజ్ విన్నారా చేస్తుంది ఏంటది. అయ్యి ఎన్నిసార్లు చెప్పాలి, చాలాసార్లు చేస్తూనే ఉంటుంది కానీ, బట్ అది తప్పు ఒప్పుకుందంటారా మరి? తప్పు ఒప్పుకుంటే అయిపోతుంది. నేను ఒకటి చంపేసి నేను తప్పు ఒప్పుకున్నాను సార్ అంటే వెళ్ళాలి కదా, నువ్వు శిక్ష అనుభవించాలి కదా. అలా కాకుండా నేను తప్పుడు కేసు పెట్టాను అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఆడపిల్ల అని చెప్పి కేసులు పెట్టేస్తావు. ఆవిడ డ్రగ్ పెడ్లర్ అయినా సరే, తాగుబోతైనా సరే, ఇంకా ఎన్ని రకాల అక్రమ సంబంధాలన్నా సరే మన పోలీసులు మాత్రం కేసు పెట్టేస్తారు. ఆడపిల్లనమ్మా అంతే, కేసులు పెట్టేయండి, తర్వాత ఏమి చేయదు, అట్లా పెట్టుకొని ఉంటారు. నేను ఇప్పటికీ అడుగుతున్నా, అంటే పోలీసులు నిన్న రాత్రి ఇప్పుడు 10 గంటలకు, ఇప్పుడు ఎన్ని గంటలకు తెలియదు, కేసు బుక్ చేశారు. చేసిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ మనిషి గురించి తెలియని వాళ్ళు లేరు, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో. ఆ పోలీసులకి తెలియదని నేనైతే ఖచ్చితంగా అనుకోను. కొండాపూర్ పిఎస్లో కొండాపూర్ వాళ్ళు ఎందుకు డ్రగ్ టెస్ట్ చేయట్లేదు ఈ అమ్మాయికి? నా క్వశ్చన్ అదే. మాదక ద్రవ్యాల టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించాలి, అది మామూలు మనుషులు కాదు. అక్కడ ఆల్రెడీ ఆవిడ మీద డ్రగ్ కేసు ఉంది, ఆవిడ రిమాండ్కి కూడా పోయి వచ్చింది. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన మహిళ మీరు ఇలాంటి యాక్సిడెంట్ చేసినప్పుడు ఓన్లీ ఊదమ్మా అయిపోయింది అనుకుంటే కాదు, మీరు డ్రగ్ టెస్ట్ చెయ్యాలి, చేస్తేనే కదా తెలిసేది. ఆవిడ చాలాసార్లు చేయండి, దమ్ముంటే చేయండి అని చెప్పి, ఇప్పుడు చేయండి మరి. పోలీసులు మీ దగ్గర కాజ్ కూడా ఉంది కాబట్టి యూ షుడ్ డూ. మరి చేయట్లేదంటే ఏమన్నా మళ్ళీ మేనేజ్ చేశారా? పై వాళ్ళ నుంచి ఏమన్నా రికమెండేషన్ వెళ్ళినాయా? మళ్ళీ ఏ పోలీస్ ఆఫీసర్ ఇందులో దూరారు, ఏ రికమెండేషన్లు నడుస్తున్నాయి అనే డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీడియాలో న్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవ్వాలి అక్కడ. ఎందుకంటే మీడియాలో రానంతసేపే ఏదో రకంగా మేనేజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఒకసారి మీడియాలో అందరికీ తెలిసిన తర్వాత రేపు వాళ్ళని అడుగుతారు ఎందుకు చేయలేదని చెప్పి. ఇప్పుడు జరిగింది కదా, సో డ్రగ్ టెస్ట్ చేయండి, ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ అలాగే ఆ నార్సింగ్ పిఎస్లో ఏమైంది కేసు? జైలుకి పంపించారు, 40 రోజులు రిమాండ్ అయింది, తర్వాత ఛార్జ్షీట్ వేయాలి కదా, ఇప్పటిదాకా ఛార్జ్షీట్ వేయరు. ఆవిడ ముసలితనంతో చచ్చిపోవాలి తప్ప వీళ్ళు కేసులు ఛార్జ్షీట్లు ఏమి ఉండవు. ఒకసారి వచ్చిన తర్వాత మరి ఏదో ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తుందో, లేకపోతే ఎవరిని అడ్డం పెట్టుకొని పాపం గడుపుకుంటుందో తెలియదు. ఏమైనా ఆ కేసులు నార్సింగ్ పిఎస్లో 45 రోజులు చెంచల్గూడ జైలుకి పంపించిన ఆ కేసు ఏమైంది? ఇప్పటిదాకా దానికి ఏం సమాధానం లేదు మనకి. చట్టాన్ని కొనేసిందంటారా మరి? మీరు వెళ్ళి అడగాలి అక్కడ, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి, నన్ను కాదు. ఆ పిఎస్ నార్సింగ్ పిఎస్లో నాకు కొన్ని డ్రగ్స్కి సంబంధించిన రికార్డులు ఆవిడవి ఎవరో పంపిస్తే నేను వెంటనే ఆయన అలర్ట్ చేశాను, ఆ సిఐ గారికి పంపించాను నేను. సార్ ఇదిగోండి సార్, బెంగళూరు, కేఆర్పురము,
తర్వాత మన హైదరాబాద్ పంజగుట్ట, ఇలా రకరకాల ఏరియాలో వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర ఇడ్లీ ప్యాకెట్స్లో ఎలా డ్రగ్స్ సరఫరా చేస్తుంది, లేకపోతే అక్కడ బెంగళూరులో బస్సుల్లోనూ వాటిలో నుంచి డ్రగ్స్ ప్యాకెట్స్ ఎలా తెప్పిస్తుంది, ఒక నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ తోటి ఇంకొకటికి డ్రగ్స్ ఇమ్మని చెప్పి ఎలా డైరెక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. అన్నీ వాళ్ళకి పంపించాను నేను. ఏమీ లేదు చర్యలు. ఇలా ఒక డ్రగ్ పెడ్లర్ని లేకపోతే ఒక తాగుబోతుల్లో అచ్చోసిన అంబుతుల్లాగా రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు ఎలా యాక్సిడెంట్లు చేసి ఇంకో 100 మందిని చంపుతారు తప్ప దీనికి ఎవరు బాధ్యత? పోలీసులు కాదా? మీ మీ ఇది ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇలా బెయిల్ ఇచ్చేసి రోడ్లో వదిలేస్తారు, వీళ్ళేమో మనుషులు గుద్ది చంపేస్తుంటారు, మనం చోద్యం చూస్తుంటాం. అడిగిన జర్నలిస్ట్నేమో మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారు. నేను నాకేంటి గొడవ? నాకు ఏ గొడవ లేదు. నేను అడిగాను, ప్రశ్నించాను, ఏమైంది అని చెప్పి. ఒక డ్రగ్ పెడ్లరు వచ్చి కేసు పెడితే తీసేసుకుంటారు. ఆవిడ మానసిక స్థితి కరెక్ట్గా ఉందా, మద్యం మత్తులో ఉందా, డ్రగ్ మత్తులో ఉందా? లేదు, కేసు పెట్టేస్తారు. సో ఓవరాల్గా లావణ్య వల్ల రాస్తారు లైఫ్కి ఎఫెక్ట్ అయిందా, మంచి జరిగిందంట? ఇప్పుడు ఎఫెక్ట్ అయినప్పుడు అయింది, ఇప్పుడు మనిషి దాని నుంచి బయటపడ్డాడు, తన పని తను చేసుకుంటున్నాడు. మీ లైఫ్కి మరి? నాకేం ఇప్పుడు మన మీడియాలో ఉన్నప్పుడు మనం ఏదో ఒక నిజాన్ని బయటకు తీసుకొస్తే వాడే చేస్తాడు వీడే చేస్తాడని చెప్పి భయపడుతూ కూర్చుంటే మనం ఏం చేయక్కర్లే. ఇంకా ఇంట్లో అన్ని సపరేట్గా వేరే పని ఏదైనా చేసుకోవడం బెటర్. సో ఓవరాల్గా సోషల్ యాక్టివిస్ట్ లాగా మీరు ఈ సొసైటీలో చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మీకు ఈ ఇప్పుడున్న యువత మీద మీ ఒపీనియన్ ఏంటి? యువత మంచి దారిలో వెళ్తుందా, చెడ్డ దారిలో వెళ్తుందా, ఇలా ఉంటే బాగుంటుందా అని మీరు ఏం చెప్తారు? యువతని మంచి దారిలో నడిపించాల్సిన బాధ్యత మీడియాది, పోలీసులది, పొలిటీషియన్స్ది అండ్ మెయిన్గా సెలబ్రిటీస్ వాళ్ళ సినిమాలతో. వీళ్ళు విలువలు నేర్చుకుంటారు, విలువల్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన సిస్టమ్ది. ఒక నేరం చేశారు, లేకపోతే ఒక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంది, ఈ డ్రగ్స్ వల్ల చాలా జనాలు నష్టపోతున్నారు, ఎస్పెషల్లీ యూత్ పాడైపోతున్నారు. దీనికి సంబంధించి మన సాక్ష్యాలతో సహా పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే పోలీసులు ఏం చేశారు? ఏమి చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అలా విఫలమవుతున్నారు. ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం కాదా ఇది? ఏమైంది? ఛార్జ్షీట్ ఇప్పటిదాకా 2 ఏళ్ళు అవుతుంది కేసు. ఆ మోకిల కేసు ఏమైంది? ఈ కేసు ఏమైంది? 44 గ్రాముల మెత్తను పట్టుకున్నారు అప్పుడు వరలక్ష్మి టిఫిన్స్లో. తర్వాత ఇవి రెడ్ హ్యాండెడ్గా దొరికింది ప్యాకెట్లతో. ఏం చేశారు? బెయిల్ ఇచ్చి పంపిస్తారు, వీళ్ళేమో ఇట్లా రోడ్లో పడి జనాలను గుద్దేస్తారు, ఒక మద్యం టెస్ట్ చేసి పంపించేస్తారు. డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేయరు? ఒక ఏదో ఉద్యోగం చేస్తున్నావా, డబ్బులు తీసుకొని వెళ్తున్నావా అనేది కాదు కదా. నీకంటూ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఆఫీసర్లకి. సో ఇలా ప్రశ్నించిన జర్నలిస్టుల మీద కేసులు పెడతారు, మళ్ళీ ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. అది ప్రస్తుతం ఉన్న దరిద్రం. చట్టాన్ని కొనేస్తున్నారు అంటారు. కొనేయడం కూడా కాదు, రకరకాల అంటే ఇప్పుడు హనీ ట్రాప్లు అంటారు కొంతమంది. పోలీస్ ఆఫీసర్ని వల్ల వేసుకొని వాళ్ళ వీడియోలు పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, నిజానికి వాళ్ళు కూడా బాధితులు, వాళ్ళే బాధితులు. ఏమీ చేయలేక ఇప్పుడు ఎందుకు ఆ కేసు ఎందుకు మూవ్ అవ్వదు చెప్పండి? ఎందుకు మూవ్ అవ్వదు? ఆ ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు నార్సింగ్ పిఎస్ నుంచి? ఇప్పటిదాకా ఎందుకు ఛార్జ్షీట్ అవ్వలేదు? ఆ కార్లో ఓన్లీ మద్యమేనా, ఇంకా డ్రగ్స్ కూడా ఉన్నాయా, ఏమున్నాయి చెక్ చేయాలి కదా. ఆవిడ ఓన్లీ ఫోన్ ఊతే సరిపోదు, అది డ్రగ్స్ టెస్ట్ కూడా చెయ్యాలి, చేసి తీరాలి. బాటిల్స్ ఉన్నాయని స్వయం విలేజ్ వాళ్ళే చెప్తున్నారు. బాటిల్స్ ఉన్నాయని తెలుస్తుంది, కానీ విలేజ్ వాళ్ళకి ఆ లోపలికి మిగతావన్నీ చూడరు కదా, బయట బాటిల్స్ అయితే కనబడి ఉంటాయి. అంటే ఎంత రైట్ రాయగా నన్ను ఎవడే ఏం పిక్తాడు? రోడ్లో ఇట్లా మందు కొట్టుకుంటూ నేను డ్రైవ్ చేసుకుంటూ పోతే ఎవడైనా గుద్దేస్తా. నార్సింగ్ పిఎస్ ముందు కూర్చొని మా దగ్గర వేలు సేవిస్తాం, ఎవడేం చేస్తాడు? నన్ను ఏమన్నా అన్నామంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఆ పోలీస్ ఆఫీసర్ వీడియోలో లేకపోతే ఈ పోలీస్ ఆఫీసర్ వీడియోలు చూసి భయపెట్టి పాపం గడుపు. మేబీ అక్కడ పోవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడికి? అక్కడ ఏదైతే వెళ్ళిందో అక్కడ ప్లేస్కి అక్కడే ఉంటున్నట్టుంది, ఆ చుట్టుపక్కలే. ఆ కొండాపూర్ అంటే మన కొండాపూర్ కాదు, సంగారెడ్డి లిమిట్స్లో ఇంకో కొండాపూర్ ఉంది. ఆ కొండాపూర్ దగ్గర జరిగిన వ్యవహారం అది. ఓకే ఓకే ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు? ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. రీసెంట్గా నేను అదే సంగారెడ్డి లిమిట్స్లో ఒక స్కూల్, ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలందరినీ కూడా వాళ్ళని ఇటువంటి వాటి బారిన పడకండి అని చెప్పి వాళ్ళ కాస్త చైతన్యం కల్పిస్తూ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళే చేశారు, రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్ తోటి జరిగిన ప్రోగ్రామ్ అది. అక్కడికి వెళ్ళి పిల్లలందరితో ప్రతిజ్ఞలు చేయించాం, అరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం, స్పీచ్లు ఇచ్చాం, అన్నీ చేసాం, వచ్చాం. అదే సంగారెడ్డి పిఎస్ లిమిట్స్లో, మళ్ళీ అదే సంగారెడ్డి పిఎస్ లిమిట్స్లో ఇట్లాంటి వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఒక పక్క మనం చెప్తుంటాం, మళ్ళీ అదే ఆవిడ మీద అదే కొండాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు.
ఇది కొన్నాళ్ళ క్రితం ఇట్లా మైనర్స్ని ఇది చేస్తుందని చెప్పి. ఏ యూత్ గురించి అయితే మనం వరి అవుతున్నాం, ఆ మైనర్స్ పాడైపోతున్నారు, ఈవిడ పాడు చేస్తుందని చెప్పి రీసెంట్గా అదే కొండాపూర్ పిఎస్లో కేసు ఉందా లేదా పోలీసులు అడగండి. కొండాపూర్ పిఎస్ వెళ్ళి అడగండి. ఇవాళ మధ్య మీరు ఆ రోజు వదిలేశారు కాబట్టి ఇలా విచ్చలవిడితనం పెరిగిపోతుంది. వాళ్ళు ఎవరేం చేస్తారని చెప్పి రోడ్లోనే మందు కొట్టుకుంటూ లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు మందు కొట్టుకుని ఇష్టం వచ్చినట్టు గుద్దేస్తా, ఏమన్నా చంపేస్తా. ఎంత తెగింపు, బరి తెగింపు కదా ఇది. నేను మీడియా ఛానల్లో ఒక చోట ఇంటర్వ్యూ చేస్తుంటే బయటకు వస్తుంటే మీద పడి కొట్టేయడానికి రౌడీలు తీసుకొచ్చింది. ఇంత బరి తెగించిన మనుషుల్ని మీరు ఏమి చేయకుండా ప్రశ్నించిన వాళ్ళ మీద మళ్ళీ మీరు కేసులు పెట్టుకుంటే ఇలా చేసుకుంటూ పోతే ఏం సందేశం ఇస్తారు మీరు సొసైటీకి? సో ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం ఉంది. నాకు తెలిసి ఎప్పటికైనా సరే కొండాపూర్ పిఎస్లో ఈవిడ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఏదైతే ఉందో దాంతోపాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేయాలి. లేకపోతే మరికొంతమంది ఆ ఏరియాలో ఈవిడ కారు కింద పడో లేకపోతే ఈవిడ అకృత్యాలకు బలయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ కేసులు తేలాలి ఫస్ట్. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వల్ల ఇండియాకి ఇంత ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఫ్యాన్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. పెట్రోల్ కొరత, డీజిల్ కొరత, ఎల్పిజి కొరత. సో ఒక చిన్న దేశం వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే చెప్పుకోవచ్చు. దేశం వల్ల కాదు, అక్కడ హార్ముజ్ జల సంధి అంటే ఒక చిన్న కాలువ, ఆ కాలువలో షిప్పులు పట్టేంత పెద్ద కాలువ అది చెప్పాలంటే. అది లేకపోతే మనం ఆఫ్రికా ఖండం అంతా చుట్టూ తిరిగి రావాలి, చాలా ఎక్కువ లీటర్ల పెట్రోల్ డీజిల్ ఖర్చు అయిపోద్ది. సో అందుకని ఆ స్ట్రైట్ అంటే ఆ కాలువ ఏదైతే ఉందో జలసంధి, దాని నుంచి వచ్చే షిప్పులకి ఇరాన్ వాళ్ళు అడ్డం పెడుతున్నారు. దానివల్ల మనకి రావాల్సిన సప్లై ఆగిపోతుంది. సో దీనికి ప్రత్యామ్నాయం చూడాలి, కాస్త అర్జెంటుగా చూడాలి. కానీ ఈ యుద్ధం జరుగుతున్నంత కాలం కూడా చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది సిచ్యువేషన్. మనం తెచ్చుకోవాల్సిన బుద్ధి ఏంటి అంటే, మన ప్రజలు మన దేశం కళ్ళు తెరవాలి. ఎక్కడో ఏదో దేశంలో నుంచి మనకు రావాల్సిన సప్లై లాగిపోతే మనం గిలగిల కొట్టుకుంటున్నాం. అంటే మన ప్రాణం మన దగ్గర లేదు, ఆడిస్తేనే మనం బతుకుతున్నాం. ఆడు పెట్రోలు డీజిలు లేకపోతే గ్యాస్ పంపించకపోతే మనం బతకలేమా? ఇదే మన దరిద్రపు దిక్కుమాల పరిస్థితి. అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా లేము, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆధారపడే బతికే పరిస్థితిలో ఉన్నాము. దీని నుంచి మనం బయటపడాలి, ఫస్ట్ బయటపడాలి. దీనికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్ మనం డీజిలు, పెట్రోలు, గ్యాస్ వీటి మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. లేదు మనకి సొంతగా ప్లాంట్స్ మనం వాటిని ఉత్పత్తి చేసుకునే రేంజ్లో ఉండాలి. మనం అందరం ఏం చేయాలంటే, మన పెట్రోల్ బళ్ళు, డీజిల్ బళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని స్క్రాప్లో పడేయడమో లేకపోతే వాటిని రెట్రోఫిట్టింగ్ అంటారు ఇప్పుడు, అదే ఇంజిన్ తీసేసి మన బ్యాటరీ బేస్డ్ వచ్చేసినాయి ఎలక్ట్రిక్. సో దానికి కాస్ట్ ఆటోకి ఒకటి, దీనికి ఒకటి ఉంటుంది. ఒకవేళ మొత్తం కారు కొత్త కొనలేని అనుకునే వాళ్ళు ఈ టైప్లో వెళ్ళొచ్చు. కొనుక్కునే వాళ్ళు, వాళ్ళ కొనాలన్నా అనుకునే ఆలోచన ఉండేవాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, పెట్రోల్ బళ్ళ జోలికి పోకూడదు. ఇక నుంచి ఎలక్ట్రిక్ బళ్ళే కొనుక్కోవాలి. ఇంట్లో ఎలక్ట్రిక్ స్టవ్లే పెట్టుకోండి, గ్యాస్ వాడకండి. వీలైతే ఫుల్ బాయిల్డ్ కాకుండా హాఫ్ బాయిల్డ్ తినండి, లేకపోతే పచ్చికూరలు తినండి, ఇంకా ఆరోగ్యకరం. బట్ సరదాగా చెప్పిన విషయం ఏంటంటే, మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్. ఇంత ఎండలు మండిపోయే దేశం మనది, బోల్డ్ అంత సోలార్ ఎనర్జీ ఉంది. దీన్ని వాడుకుంటే బోల్డ్ అంత కరెంట్, అదే మనకి ఫ్యూల్గా పనిచేస్తుంది. లక్షల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం వీళ్ళకి, దుబాయ్ వాడికి, సౌదీ అరేబియా వాళ్ళకి, అందరి దగ్గర నుంచి దిగుమతి చేసుకునే 41 దేశాల నుంచి చేసుకుంటున్నాం, అందరికీ కడుతున్నాం మనం. దాంట్లో మనం తీసుకునే 1 లీటర్కి మళ్ళీ మన మీద ఒక పౌరుడిగా నువ్వు 1 లీటర్ తీసుకుంటే దాని మీద 25% 30% ట్యాక్స్ వేస్తారు. దాంట్లో సెంట్రల్ వాడు ఒక ట్యాక్స్, స్టేట్ వాడు ఒక ట్యాక్స్, ఇంత కొలగొడుతున్నారు వీటి మీద. నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండు. ఇప్పుడు పొలాలు ఉన్నాయి, పొలాల్లో కొన్ని బీడు భూములు ఉంటాయి. ఆ పొలాలన్నింటినీ కూడా నువ్వు సోలార్ ప్యానల్స్ పెట్టు, బోల్డ్ అంత డబ్బు. ఏమి పండని పొలాల్లో కరెంటు పండించు, చేయొచ్చు. మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్లీ పాసిబుల్. ఇక్కడ నుంచి పెట్టుకుని 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల మనం వీటి నుంచి దూరం అవ్వాలి. పెట్రోలు, గ్యాసు, డీజిల్ నుంచి మనం విముక్తులు అవ్వడం ఫస్ట్ చేయాల్సిన పని. ఇది మన భారతదేశానికి కావాల్సిన స్వాతంత్రం. ఆడు పెట్రోల్ ఇవ్వకపోతే ఇక్కడ గిలగిల కొట్టేసుకుంటున్నాం మనం. అది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే పెట్రోల్ బంకుల డీజిల్, పెట్రోల్ లేదనేసి కూడా చాలా భారీ ఎత్తున లైన్ కట్టడం జరుగుతుంది. సో ఎల్పిజి కొరత వల్ల కూడా చిన్న కార్మికులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అసలు మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అనేసి కూడా అంటున్నారు ప్రజలు. కాదు, ఇది నిజానికి కొరత లేదు, ఇది ఆర్టిఫిషియల్గా సృష్టించబడిన కొరత. ఇది ఒక ఆపర్చునిటీ తీసుకున్న, అక్కడ స్పేస్ లేదు, వారు తీసుకున్నారు అన్నట్టుగా. వీళ్ళు ఏం చేశారంటే,
అదిగో యుద్ధం ఇదిగో ఏదో ఉంది. మనకి నిజానికి చెప్పాలంటే ఎల్పిజి కానీ సిఎన్జి కానీ దేనికి కొరత లేదు. ఒక్కసారి ఒక ప్యానిక్ మోడ్ ఆన్ అయిందంటే మనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా అమ్మో ఎందుకైనా మంచిది ట్యాంక్ ఫుల్ చేయించేసి పెట్టేసుకుందాం, వీలైతే ఇంకో ట్యాంక్తో పాటు ఇంకోటి కూడా పట్టుకెళ్దాం, దీన్ని కూడా నింపేసుకుందాం. కకృతి. మోడీ గారు అన్నీ చాలా మంచి పనులు చేశారు. కానీ ఆయన తెలుసో తెలియకో ఒక్క మాట తూలారు పార్లమెంట్లో. ఏమని? లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్లకు మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనగానే మొదలెట్టేశారు జనాలు. ఆ ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా జనాలు చూడండి కియాస్ మొదలైంది. ఆ మాట ఒక్కసారి ఆయన అనకుండా ఉండుంటే ఇంత కియాస్ ఉండేది కాదు. ఎందుకంటే ఏదో న్యూస్ ఛానల్ ఎవడో చెప్పాడు అన్నం వేరు, డైరెక్ట్గా సాక్షాత్ మన ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కంట్రోల్ చేయలేక చచ్చిపోతున్నారు. ఎక్కడ పట్టినా పెట్రోల్ పంపులు నిండా జనాలు, ఆ చుట్టుపక్కల మొత్తం ట్రాఫిక్ జామ్లు. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇంధనం బర్న్ అవుతుంది, అక్కడ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇంధనం పట్టించుకుంటున్నాం. ఇప్పుడు పెట్రోల్ కొరత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దేనివల్ల? మన దగ్గర పెట్రోల్ లేక కాదు, మన అత్యాశ వల్ల. మనం నెలకి ఒక 20 లీటర్లు వాడతాడు, లేకపోతే ఒక 50 లీటర్లు వాడతాడు అనుకుందాం ఒకడు, లేకపోతే ఒక 100 లీటర్లు వాడతావా నెలకి నువ్వు. ఇవాళ వాడు వెళ్ళి ఓ 200-300 లీటర్లు పట్టించుకుంటున్నాడు. ఏమవుతుంది? క్రైసిస్ రాక సడన్గా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ డిమాండ్ ఇది, జస్ట్ బికాస్ ఆ ఒక్క లైన్. మోదీ గారు అప్పట్లో 500 రూపాయల నోట్లు బ్యాన్ అంటే ఎంత ఎఫెక్ట్ అయిందో, అలాగే ఇప్పుడు లాక్డౌన్ లాంటి పరిస్థితులకి ప్రిపేర్గా ఉండండి అంటే చాలు, అయిపోయి. నిజంగా వస్తుందంటారా మరి? మన వాళ్ళకి క్రియేట్ చేస్తారు. నిజంగా వస్తుందంటారా లాక్డౌన్ లాంటి పరిస్థితి? రాకపోవచ్చు. నేను అనేది యుద్ధం అంత దూరం వెళ్ళకపోవచ్చు. కానీ ఇప్పుడు యుద్ధం వెళ్ళదు రాదు అంటే మనకి న్యూస్లు ఉండవు. నిజాలు చెప్తే ఈ పాడలో ఒక నమ్మదు. ఏదో జరిగిపోతుంది, ఉపద్రవం వచ్చేసింది, భూమి అంతమైపోతుంది, ఇలాంటివన్నీ చెప్పాలి. అప్పుడే ఓవరాల్గా మన ఇండియాలో ఒక క్రియేటివిటీ లేదంటారు, పక్క దేశాల పైన ఆధారపడుతున్నారు అంటారా? ఖచ్చితంగా మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా మనం బతకడానికి ఆ రకమైన పద్ధతిలో వెళ్ళాలి తప్ప వేరే వాడి మీద డిపెండ్ అయితే మనకి అన్నిటికంటే నుంచి ఎప్పుడైతే మనం ఇది సాధిస్తామో, సాధించడానికి మనకు కావాల్సిన రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఓల్డ్ అంత అబండెంట్ సోలార్ ఎనర్జీ ఉంది, న్యాచురల్ ఎనర్జీ ఉంది. వీటిని వాడుకోవడం అనేసి ఎవడో ఎక్కడి నుంచో ఏదో పంపిస్తున్నాడని చెప్పి దాని మీద డిపెండ్ అయి బతుకుతూ, దానివల్ల పొల్యూషను, మనకి ట్యాక్సులు, వాడికి బెనిఫిట్, మన రూపాయి వాల్యూ పడిపోద్ది. ఇవన్నీ కూడా దానివల్లే జరుగుతుంది. చెడుకో మంచుకో ఒక విషయం అయితే మన జనాల మీద వెళ్ళింది. ఇక నుంచి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గ్యాస్ పొయ్యి నుంచి ఎలా బయటపడాలి, పెట్రోలు డీజిల్ బళ్ళ నుంచి ఎలా బయటపడాలి, ఎలక్ట్రిక్ సైడ్ ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించండి. సో మీరు బళ్ళను ఇది చేయడమే కాకుండా మీరు ప్రొడ్యూస్ చేయడం కూడా నేర్చుకోవాలి. మీ ఇళ్లపైన సోలార్ ప్యానల్స్ పెట్టించుకోండి. గవర్నమెంట్ వాళ్ళు బోల్డ్ అని పిఎం యోజన అని చెప్పి బోల్డ్ అనేది తీసుకొస్తున్నారు. సూర్య యోజన అనేది ఉంది, నాకు తక్కువ గుర్తురాట్లేదు. బోల్డ్ స్కీములు ఉన్నాయి. ఆ స్కీములో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఈ రీఫిల్లింగ్, ఫ్యూయల్ రీఫిల్లింగ్ లాగా మన ఈవీ రీఛార్జింగ్ పాయింట్లు మీరు పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ గవర్నమెంట్ రాయితీలు ఇస్తుంది. మీరు ఆపర్చునిటీ చూడండి, ఇక్కడ పెద్ద ఆపర్చునిటీ రాబోతుంది. ఎవరైతే దీన్ని ముందుగా చేపడతారో వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు ఈరోజు. ఎస్, వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు, డబ్బులు బాగా సంపాదించుకోగలరు. ఎందుకంటే ఆపర్చునిటీ ముందుగా పసిగట్టిన వాడే డబ్బులు సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఆపర్చునిటీ ఏంటి? పెట్రోల్ డీజిల్ ఎప్పటికైనా వదిలేస్తాం, మనకి బళ్ళ మీద కూడా సబ్సిడీలు ఇస్తున్నారు, ట్యాక్సులు లైఫ్ టైం ట్యాక్స్లు కూడా తీసేస్తున్నారు, ఇన్ని ఉన్నాయి. సో వీఆర్ మూవింగ్ స్లోలీ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కాబట్టి వీటికి కావాల్సిన ఛార్జింగ్ పాయింట్స్, వీటికి కావాల్సిన కరెంట్ సృష్టించండి. మీ దగ్గర ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, అది మీరు ఏం చేసుకోవట్లేదు, లేకపోతే బీడు పడుంది, పెట్టేయండి సోలార్ ప్యానల్స్. బోల్డ్ డబ్బులు మీకు, నెలకి 25,000 ఎకరానికి. సో డోంట్ డిలే, ఇదే ఆపర్చునిటీ తీసుకోండి. థ్యాంక్స్.